ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి బైబిల్ స్టడీలో మనం కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క ప్రశస్తమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా ఈరోజు నాతో పాటు బైబిల్ స్టడీలో మీ గృహంలోంచి మీ అందరూ జాయిన్ అయినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపరచుకునేటువంటి వర్తమానములను అటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో క్రమంగా గత వారం నుంచి గత కొన్ని వారాలుగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అదే అధ్యాయంలో నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇంకా మనం చూసినట్టే గత వారం మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, ప్రతి విషయం ముందు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయడం అనే మాటతో మనం ముగించుకున్నాం గత వారము. ఈ వారం మనము ఇంకా నెక్స్ట్ పాయింట్స్ మనం చూద్దాము. తర్వాత మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. రెండవదిగా ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఈ వారం ఇక 3 పాయింట్స్ మనం ధ్యానం చేద్దాము. గత వారం మనము ధ్యానం చేస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. కీడుకు ప్రతి కీడు చేయొద్దని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని, ఎడతెగక ప్రార్థన చేయమని గత వారం మనం ధ్యానం చేస్తున్నాము. ఈ వారం మనము ఈ 3 పాయింట్స్ని మనం చూసుకుందాం. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ. రెండవ పాయింట్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. నెంబర్ 3, డు నాట్ డిస్పైజ్ ప్రాఫెసెస్. అంటే ప్రవచనాలను తృణీకరించవద్దు, నిర్లక్ష్యపరచవద్దని మరొకసారి పౌలు తెస్సలోనికీ సంఘానికి రాస్తున్నారు. మొట్టమొదటి మాట మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైంది. తెస్సలోనికీ సంఘానికి రాస్తూ పౌలు మరొక చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ఫుల్నెస్ గురించి, కృతజ్ఞత గురించి చెప్తూ ఉన్నాడు పౌలు తెస్సలోనికీ సంఘానికి. మనం ఎప్పటికైనా సరే కృతజ్ఞత చెల్లించడానికి మనకు అనేకమైనటువంటి కారణాలు, ప్రతి సమయంలో మనం అనేకమైనటువంటి కారణాలు మనం చూడవచ్చు. దేవుని కృతజ్ఞత చెల్లించడానికి అనేక రకమైనటువంటి కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించిన దాన్ని బట్టి, అనేక విషయాలు మన జీవితంలో దేవుడు జతపరిచిన దాన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ఉదయకాలం లేచిన మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా మనము అనేక సార్లు దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేవుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ, అనేకమైన మన పనులను దేవుడు మనకి సఫలంగా చేస్తూ, అనేకమైనటువంటి విషయాలను మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మన వాటి విషయం ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత చెల్లించడానికి చాలా ప్రాముఖ్యమైనది. సో వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ ద బెనిఫిట్స్. అంటే దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. సో ఆల్వేస్ ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి ఎప్పుడు కూడా నీ కృతజ్ఞతని ఎప్పుడు కూడా వ్యక్తీకరించడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కూడా నీవు నీ కృతజ్ఞతని దేవుని సంధిలో దేవునికి ఎప్పుడు కూడా నీ కృతజ్ఞతని చెల్లించడానికి చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలుసు కదా, అనుదిన జీవితంలో చాలామందికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. చాలామంది మనతో కలుసుకున్నప్పుడు వారు మనకి ఏదైనా కొద్దిగా పని చేసి పెట్టినప్పుడు, మనకు సహాయం చేసినప్పుడు మనం చాలాసార్లు వారికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. కానీ దేవుడు చాలా గొప్పవాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేకమైనటువంటి మేలులతో మన జీవితాన్ని నింపుతున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి చాలా ప్రాముఖ్యమైనది. అది కీర్తనకారుడు అంటున్నాడు. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనకారుడు ఏమంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించను, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ అంటారు. నేను అన్ని విషయాల్లోనూ ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అంటే అర్థం ఏంటి? ప్రతిసారి కూడా దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తానని చెప్తున్నాను, నోటితో చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రతి ఈవెంట్లో, ప్రతి ఒక్క సంఘటనలో కూడా మన దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.
మనము వ్యక్తిగతంగా కృతజ్ఞత చెల్లించాలి. మరి నలుగురితో మనం కూడుకున్నప్పుడు మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి మన దేవునికి వారికి కృతజ్ఞత చెల్లించాలి. అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా మనము దేవుని కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, కీర్తన 100లో చూసినట్లయితే సామ్ చాప్టర్ 100:4 చూసినట్లయితే 100:4 కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను ఘనపరచుడి. మరి మరొకసారి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇక్కడ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని అంటున్నాడు. మనము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన యొక్క గుమ్మములో మనము ప్రవేశించడానికి చాలా ప్రాముఖ్యం. ఎంటర్ ఇంటు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఆయన యొక్క గుమ్మములకు ప్రవేశించినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునికి తన కృపను బట్టి కనికరిని బట్టి ఎప్పుడు కూడా మనము దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అది యేసుక్రీస్తు ప్రభువులు అది అవసరమైందని. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటే గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ అన్ని సమయంలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమే ఉన్నాం. వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్. అంటే దేవునికి ఎప్పుడు కూడా అన్ని సమయాలలో అన్ని విషయాల నిమిత్తమే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమే ఉన్నాం. మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించకూడదు? ప్రతి విషయంలో దేవుని మనం కృతజ్ఞత చెల్లించాలి. వి మస్ట్ థ్యాంక్ గాడ్. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటున్నాడు 20వ వచనంలో, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నాడు. మరి ఇంగ్లీష్లో కూడా మనం చూసినట్లయితే గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ టు గాడ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ అంటే అన్ని విషయాలలో అన్నిటి విషయమే మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన తండ్రికి ఎప్పుడు కూడా మన కృతజ్ఞత చెల్లించాలి. మనం అన్ని సమయంలో పాడకపోవచ్చు, మరి అన్ని సమయంలో మనం కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ అన్ని సమయంలో మనం కృతజ్ఞత చెల్లించగలం. అన్ని సమయంలో మనము కృతజ్ఞత చెల్లించగలం. ఎక్కడ నిలబడినా దేవునికి కృతజ్ఞత చెల్లించగలం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించగలం. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూడకూడదు. అంటే ఏదో నాకు అవకాశం వస్తే అప్పుడు నేను కృతజ్ఞత చెల్లిస్తాను, అవసరమైతే చెల్లిస్తానని కాదు. నువ్వు ప్రతి సమయంలో ప్రతి విషయంలో అన్ని విషయాల నిమిత్తమై నీవు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు పేరట నువ్వు కృతజ్ఞత చెల్లించబద్దులై ఉన్నావు. అందుకే పౌలు అంటున్నాడు, తెస్సలోని సంఘం రాస్తా అంటున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నాడు. ప్రతి విషయం అందు నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించమంటున్నావు. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని యొక్క నామంలో అది చాలా అవసరం మనకి. అందుకని ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తమే ఏంటండి? మనము కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తమై ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూడకూడదు. నాకేదో వస్తే అప్పుడు నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తాను, ఏదో జరిగితే చెల్లిస్తానని కాదు. నీవు అన్ని విషయంలో కూడా దేవునికి అన్ని సమయంలో మరి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు సంఘం రాస్తే ఏమంటున్నాడు? యూ మస్ట్ థ్యాంక్ గాడ్ గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ టు గాడ్. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని మరి మరొకసారి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మనం ఆపర్చునిటీ టైం అంటే మనకేదో గొప్ప మనం అనుకుని జరిగితే అప్పుడే మనం కృతజ్ఞత చెల్లిస్తాం కదా. ప్రతి అన్ని విషయాల్లో కూడా మనము దేవుని కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా మాట రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. దేని విషయంలో కూడా మీరు చింతపడకుడే కానీ మరి ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ పౌలు ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ 4:6, be anxious for nothing but everything by prayer and supplication with thanksgiving.
బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్, నువ్వు దేనికి చింతపడు కానీ, బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు చివరిగా నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి దేవుడికి. దేవుడు చేయబోయే కార్యం బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పటికే చేసిన కార్యం బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. సో ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ ఆర్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్, అంటే నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించినది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. మనకి భారం ఉండకూడదు. కృతజ్ఞత చెల్లించడం ఎప్పుడు మనకు భారం అవ్వకూడదు. అది ఎప్పుడు కూడా మన హృదయంలో నుంచి అది మనకి రావాలి, బయటికి రావాలి. మన దేవుని కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత చెల్లించడానికి ఒక జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఒక రుగ్మత నుంచి నేను విడిపించి ఉండవచ్చు, దేవుడు నీకు నువ్వు అనుకునే కార్యం దేవుడు జరిగించి ఉండవచ్చు, లేదా ఆ దినాన్ని దేవుడు నీకు మరి ఆశీర్వాదకరంగా దేవుడు నీకు మార్చి ఉండవచ్చు, ఆ దినంలో దేవుడు నిన్ను కాచి కాపాడి ఉండవచ్చు, నిన్ను క్షేమంగా ఉంచి ఉండవచ్చు. ఎన్నని చెప్పండి దేవుని కృతజ్ఞత చెల్లించడానికి. అనేకమైన విషయాలు మన ముందు ఉన్నాయి దేవుని కృతజ్ఞత చెల్లించడానికి. దేవుడు చాలాసార్లు మన యొక్క పరిస్థితిలో ఆయన కలుగు చేసుకొని మరి దేవుడు మనకి మరి కార్యం జరిగించిన విషయాలు ఉండవచ్చు. సో వీటన్నిటిని బట్టి ఎప్పుడు కూడా మన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి చాలా ప్రాముఖ్యమైంది. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి విషయంలో వీ మస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి చాలా ప్రాముఖ్యమైంది. కృతజ్ఞత అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలండి. నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. అదేవిధంగా కొలసీలు రాసిన పత్రికలో మనం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, మీలో సమృద్ధిగా నివసింపని చెబుతూ, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేర చేయుడి. చూడండి ఎన్నిసార్లు రాయబడింది చూడండి ఈ యొక్క మాట, కృతజ్ఞత చెల్లించడం అనే మాట. తెస్సలోని సంఘాన్ని రాశాడు, అదేవిధంగా మరి ఫిలిప్పీ సంఘాన్ని రాశాడు, ఎఫెసీ సంఘానికి రాశాడు, మరి మళ్ళీ ఈయన కొలసీ సంఘాన్ని రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను కృతజ్ఞత చెల్లిస్తాను ఎల్లప్పుడూ అంటున్నాడు. దేవుని యొక్క ఆవరణలో కృతజ్ఞత రావాలంటున్నాడు. మరి ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళు చెప్తున్నా సరే వారి యొక్క మాటల్లో మనకు ప్రాముఖ్యంగా మనకు కనపడేది ఏంటంటే వారు మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లించమని ఆయన చెప్తూ ఉన్నారు. ఇది యేసుక్రీస్తు పేరిట మనం జరిగించాలి, ఇది మనకు మంచిదని మరి దేవుని చిత్తమని చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆ కృతజ్ఞత చెల్లించడంలో ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉండవచ్చు. దేవుని చిత్తం అన్నాడంటే మాట్లాడుతున్నారంటే ఆ మాట దేవుడు తప్పకుండా ఏదో ఆశీర్వాదాలు దాని వెనక దాచిపెట్టే ఉండవచ్చు. అందుకని మనం నేర్చుకోవాలి మన జీవితంలో, అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. అందుకే చెప్తున్నాడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని అంటున్నాడు. నీవు ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. మనం అన్ని విషయాల్లో మనము జరిగిస్తూ వెళ్తున్నాం, కానీ కృతజ్ఞత విషయంలో మనము ఎప్పుడు కూడా వెనకాడకూడదు. దేవునికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత చెల్లించాలి. సో ఏం జరుగుతుందంటే మన కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం ఆయనకి గణపరుస్తున్నాం. మన కృతజ్ఞత చెల్లించడం ద్వారా మరొకసారి ఆయన నామాన్ని మనం హెచ్చిస్తున్నాం. We are honoring him, we are exalting his name just by thanking him. ఆయన కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనము గణపరుస్తున్నాము, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాం. కాబట్టి నెవర్ స్టాప్ థ్యాంకింగ్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించడం ఆపొద్దండి. ప్రతి విషయంలో చెప్తున్నాడు, ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ ఆల్ టైమ్ అట్ ఆల్ టైమ్స్ అంటున్నాడు. అంటే అన్ని విషయాలలో అన్ని సమయాల్లో నీవు దేవుని కృతజ్ఞత చెల్లించుట ఇది దేవుని చిత్తమని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తమని చెప్తున్నాడు అంటే తప్పకుండా జరిగించాలని దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. మనం తప్పకుండా జరిగించడం చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మనము యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండు. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమర్పించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు
కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగిన కానీ ఏమి చేయనిండో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వాళ్ళు ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటుకను 200 దీనారాల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. మనం ఆ విధంగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మనం ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు జనసమూహం చూసి మరి వీరు భుజించుటకు ఎక్కడి రొట్టెలు కొందమని తెప్పించమని ఫిలిప్ని అడిగాడు. తన శిష్యుడైన ఫిలిప్తో అడుగుతున్నాడు, యేసుప్రభు అడుగుతున్నారు, వీరందరికీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొద్దాము, రొట్టెలను ఎక్కడి నుంచి తీసుకొద్దామని చెప్పి ఫిలిప్ని అడుగుతున్నారు. అంటే యేసుప్రభు తెలియక అడుగుతున్నారు అంటే తెలుసు ఆయనకి, కానీ ఎలా వాళ్ళకి సమకూర్చబోతున్నాడో ప్రభుకు ముందుగానే తెలుసు. కానీ తన ప్రక్కన ఉన్నటువంటి తన శిష్యుడి యొక్క విశ్వాసాన్ని ఎంతవరకు ఉంది, ఆయన విశ్వాసం ఎంతవరకు ఉంది, పరిమాణం ఎంతవరకు ఉంది, మరి అంత మాత్రమే కదా ఆయన్ని మరొకసారి విశ్వాసంలో రేకెత్తించాలని ప్రభు అడుగుతున్నాడు. మనం ఆ విధంగా చూసినట్లయితే అప్పుడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి అవి ఏమాత్రము ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టమని చెప్పి ఆ చోట చాలా పచ్చికొండ గనుక లెక్కకు ఇంచుమించి 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు నిజంగా ఆలోచించినట్లయితే అవి ఎందుకు పనికిరావు, సరిపోవు. అంటే నిజంగా ఆలోచిస్తే అక్కడ 5,000 మంది పురుషులే కూర్చున్నారని, వాళ్ళతో పాటు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు, అందరినీ మనం లెక్క చేసుకుంటే మరొకసారి ఆలోచించినట్లయితే మరి అనేక మంది అక్కడ మరి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలని ఇంతమంది పంచడానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎలా సిద్ధపడ్డారంటే, యేసు ప్రభు యొక్క హృదయంలో ఒక గొప్ప ఆలోచన ఉంది. ఆలోచన ఏంటంటే, నేను కనుక నాకున్న దాన్ని బట్టి దేవునికి ఇప్పుడు కృతజ్ఞత చెల్లిస్తే దేవుడే అద్భుతం జరిగిస్తాడు, తండ్రి అద్భుతం జరిగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు మరి నమ్మాడు. కాబట్టి అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, యేసు జనులు కూర్చుని చెప్పి యేసు ఆ రొట్టెలు పుచ్చుకొని కృతజ్ఞత చెల్లించుచు కూర్చున్న వారికి వడ్డించెను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, తండ్రి అయిన దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లించారు. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ చేతిలో ఎంత ఉందో దాన్ని బట్టి కాదు నీవు దేవుని కృతజ్ఞత చెల్లించాల్సింది, నీ చేతిలో ఏమున్నదో దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మరొకసారి చెప్తాను మీకు, నీ చేతిలో ఎంత ఉందో దాన్ని బట్టి కాదు. అంటే నాకు ఎంత ఉందో దాన్ని బట్టి అయితే నాకు ఎంత ఇచ్చినా సరిపోదు. నేను ఎంత ఇచ్చినా ప్రభువా ఇంకా కావాలని అడుగుతాను నేను. కాబట్టి నీ చేతిలో ఎంత ఉందో, అంటే నీ చేయి బరువు ఎంత పడుతుందో నీ చేతిలో, నువ్వు అనుకున్నంత వస్తేనే కృతజ్ఞత చెల్లించాలనుకుంటే మనం ఎప్పటికీ సాటిస్ఫైయింగ్ కావు, మనం ఎప్పటికీ మనం తృప్తిగా ఉండం మనం. ఎందుకంటే మన ఇంకా ప్రభువా ఇంకా ఇవ్వండి మనం అడుగుతూ ఉంటాం. అడగడం తప్పేం కాదు, కానీ కృతజ్ఞత చెల్లించడానికి ఒక అవకాశం కోసం చెప్తున్నాను. నీ కృతజ్ఞత చెల్లించాలంటే నీ చేతిలో ఎంత ఉందో దాన్ని బట్టి కాదు, నీ చేతిలో ఏముందో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతిలో ఏమున్నదో, 5,000 మంది ఉన్నారు పురుషులు అక్కడ. మరి మినిమం 200 దీనారాలకు సంబంధించినటువంటి రొట్టెలు కొనుక్కొస్తే కానీ సరిపోదని ఫిలిప్ ఆల్రెడీ చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా కృతజ్ఞత చెల్లించగలి, తండ్రి దేవునికి ఎలా చెల్లించగలిగారని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నా చేతిలో ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ఈరోజు నీకు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మరి అలా కాకుండా మరి నేను అనుకున్నదంతా నాకున్న అప్పుడే నేను కృతజ్ఞత చెల్లిస్తానంటే, నాకు ఎంత ఉందో దాన్ని బట్టి చెల్లిస్తానంటే మనం ఎప్పటికీ కృతజ్ఞత చెల్లించలేమండి. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మన చేతిలో ఏముందో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. మన చేతిలో కేవలం 100 రూపాయలు ఉన్నట్లయితే దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. మన దగ్గర కేవలం మరి ఉన్నదంటే ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడు కూడా ఎంత ఉందని చూడకండి. కృతజ్ఞత చెల్లించాలంటే ఎంత ఉంది అని చూసినట్లయితే మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించలేం. కానీ ఏముందో దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. వీ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ బై సీయింగ్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్ బట్ నాట్ హౌ మచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే ఏముందో నీ చేతిలో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నాట్ బై హౌ మచ్ యూ హ్యావ్. ఎంత ఉంది నా చేతిలో, నాకు సరిపోయినంత ఉందా లేదా కాదు. నీవు నీ చేతిలో ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తే నీకు సరిపోనంతగా, అంటే నీకు సరిపోనంతగా దేవుడు నీకు సమకూరుస్తాడు. అంటే అక్కడ ఉన్న తాలపు చెవి ఏంటంటే, నీ చేతిలో ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించినట్లయితే నీవు ఊహించే వాటికంటే కూడా అనుకున్న వాటి కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించగలుగుతాడు. అక్కడ అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి.
ప్రభు చూశాడు. ఆయన చేతిలో ఏముంది అదే చూశాడు. ఈ 5 రొట్టెలు 2 చేపల ఈ 5,000 మందికి ఎలా పంచాలి తండ్రి అని తండ్రిని అడగట్లేదు. ఆయన ఎలా పంచాలి ఇప్పుడు అని తండ్రిని అడగట్లేదు. తండ్రికి ఏం చెప్తున్నాడు? తండ్రి మీరు నాకు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలను బట్టి మీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. కాబట్టి నీ చేతిలో ఏముందో దాన్ని బట్టే కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. ఎంత ఉందో కాదండి. అప్పుడే మనము ఆ యొక్క అద్భుతాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం. అప్పుడే మనం ఒక ద్వారం తెరవబడ్డాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలను బట్టి ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించాడో అవన్నీ కూడా మల్టిప్లై అయినాయి. ఆ తర్వాత మళ్ళీ 12 గంపలు వారు ఎత్తారు. అంటే అసలు ఏమి తినడానికి లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞత చెల్లిస్తే వారందరికీ సరిపోవడం మాత్రమే కాదు, మళ్ళీ వారందరూ కలిపి 12 గంపలు ఎత్తారంటే అంటే ఎంత సమృద్ధిగా దేవుడు సమకూర్చాడో చూడండి. ఆ కృతజ్ఞతలో ఎంత సమృద్ధి ఉన్నదో, ఆ కృతజ్ఞతలో ఎంత అద్భుతం ఉందో ఒకసారి చూడండి. మనం ఉట్టిగా నోటితో చెప్పడం కాదు కృతజ్ఞత. ఆ కృతజ్ఞతలో అద్భుతం ఉంది. ఆ కృతజ్ఞతలో ఒక మేలు ఉంది. ఆ కృతజ్ఞతలో ఒక విడుదల ఉన్నది. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు కానీ కృతజ్ఞత చెల్లించినట్లయితే తప్పకుండా నీ పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చివేయగలుగుతాడండి. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ద లోవ్స్ అండ్ ద ఫిష్, 5 రొట్టెలు 2 చేపలు, అవి దే హ్యావ్ బీన్ మల్టిప్లైడ్ జస్ట్ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞత చెల్లించాడు కాబట్టే ఆ యొక్క రొట్టెలు చేపలన్నీ కూడా అవన్నీ కూడా మల్టిప్లై చేయబడ్డాయి, అవన్నీ కూడా సమృద్ధిగా చేయబడ్డాయని నేను నమ్ముతున్న విశ్వాసంతో. అందుకని మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని అంటున్నాను, ఎప్పుడు కూడా యేసుప్రభు యొక్క 5 రొట్టెలు 2 చేపలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. మరి గుర్తుపెట్టుకోండి, మనం కనుక ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, ఒకవేళ కనుక మనము దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అన్నిటిని బట్టి మనం కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే వీ ఓ సంథింగ్ టు గాడ్, అంటే మనము వీఆర్ డెట్ టు గాడ్, మనము దేవునికి ఇంకా అప్పు ఉన్నాము, రుణము ఉన్నాము. చూడండి, ఆ కృతజ్ఞత చెల్లించమంది దాంట్లో అంత గొప్ప మరి ఆ మేలు దాచిపెట్టబడిందండి. ఒకవేళ కనుక మనము కృతజ్ఞత చెల్లించట్లేదు అంటే మనం దేవునికి మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఈ అద్భుతాలన్నింటిని బట్టి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా మన దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం మానకూడదు. అందుకే చూసినట్లయితే 5వ అధ్యాయంలో తెస్సలోనిక సంఘం రాసిన 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైంది. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించుడి. ఇది చాలా అవసరం మన జీవితంలో. మన జీవితంలో కృతజ్ఞత లేదంటే అంతకంటే దుర్భరమైన జీవితం ఇంకేది ఉండదండి. మన క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం కృతజ్ఞత లేని వారిగా ఉన్నట్లయితే మనము అద్భుతాన్ని చూడడానికి మనం సిద్ధపడట్లేదు. మనం కృతజ్ఞత కలవారుగా ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అన్ని విషయాల్లో మనము దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అదేవిధంగా పౌలు రాసినటువంటి 2వ మాట మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్తూ 2వ మాట ఆత్మను ఆర్పకుడి. 2వ ప్రాముఖ్యమైన మాట ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైందండి. ఏం చెప్తున్నాడంటే ఆత్మని ఆర్ప, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మని ఆర్పవద్దు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాజాపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలోచన చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గంను సరళం చేస్తారు. కాబట్టి అటువంటి గొప్ప కార్యం జరిగించేటువంటి ఆత్మను ఎప్పుడు కూడా మనం ఆర్పివేయకూడదు. ఆత్మను ఆర్పేసావంటే అక్కడ నీవు శరీరాన్ని నువ్వు పైకి లేపుతున్నావు. నీవు వద్దనుకున్నప్పుడు వద్దనుకుంటే ఆత్మను ఆర్పుతున్నావు అంటే నువ్వు తప్పకుండా శరీరాన్ని పైకి లేపుతున్నావు. కాబట్టి పౌలు అంటున్నాడు మరొకసారి, మరి ఆత్మను ఆర్పివేయకుడు అంటాడు. మస్ట్ బి కేర్ఫుల్ దట్ వీ మే నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఆత్మను ఆర్పకుండా మనం ఉండాలి. వెన్ కెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి క్వెంచ్డ్. ఎప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడు ఆర్పివేయబడుతుంది అంటే వెన్ యూ ఇండల్జ్ ఇన్ కార్నల్ లస్ట్స్ అండ్ అఫెక్షన్స్. నీవు కనుక శరీరపరమైనటువంటి ఆశలు, దురాశలు అటువంటి వాటిలో నువ్వు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దేవుని ఆత్మ ఆర్పివేయబడతారు. ఒకవేళ ఇఫ్ యూఆర్ మైండింగ్ ఓన్లీ ద ఎర్త్లీ థింగ్స్, ఒకవేళ నీ మనసులో కేవలం భూ సంబంధమైన వాటి మీద మాత్రమే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేవలం వాటి మీద మాత్రమే
మనం భూసంబంధం బ్రతుకుతున్నప్పుడు సంబంధమైన సంగతులు మనకు కావాలి, భూసంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాలి, భూసంబంధమైన కార్యాలు మన జీవితంలో జరగాలి. కానీ వాటి మీద మాత్రమే అని చెప్తున్నాడు, వాటి మీద మాత్రమే. ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ మైండింగ్ ఓన్లీ ఆన్ ది ఎర్త్లీ థింగ్స్ నాట్ అపాన్ గాడ్, ఒకవేళ కనుక నీవు కేవలము వాటి మీద మాత్రమే మనసు పెట్టినట్లయితే యు ఆర్ అఫెండింగ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, పరిశుద్ధాత్మ నువ్వు ఆర్పివేస్తున్నావు. పరిశుద్ధాత్మను నీలో ఉంటేనే కానీ నీలో ఒక బలం లేదు, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తేనే కానీ నీకు ఒక నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తేనే కానీ నీకు ఒక సిద్ధపాటు రాదు, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తేనే కానీ నీకు ఒక నడిపింపు రాదు. అందుకని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనకు తాజాపరచబడం. మనం తాజాపరచబడాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలండి. పరిశుద్ధాత్మ నిరంతరం మనలో పనిచేస్తూ ఉండాలి. అందుకు మనమే అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మని మనం పరిశుద్ధాత్మ మనలో ఉండడమా లేకపోతే ఆర్పివేయబడడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘాన్ని రాస్తూ, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్, నీవు ఆత్మను ఆర్పివేయకుడి అంటున్నాడు. మరి ఎప్పుడైతే శరీరపరమైనది మనలోకి ప్రవేశిస్తాయో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడతాడు. ఎప్పుడైతే శరీరపరమైన ఆర్పివేయబడతాయో పరిశుద్ధాత్మ మనలో మరి తిరిగి కార్యం చేయడం మొదలు పెడతాడు. సో ద హోలీ స్పిరిట్ విల్ బి క్వెంచ్డ్ ఎట్ ది ఎంట్రీ ఆఫ్ ద ఫ్లెష్. ఎప్పుడైతే శరీరం మనలో ప్రవేశిస్తుందో అంటే శరీరకార్యం ప్రవేశిస్తాయో దెన్ ఇమ్మీడియట్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ బీ క్వెంచ్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడతాడు. సో ఎందుకు అలా చేయబడతారంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫైట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా ఒక పోరాటం ఉంటుందన్న. సో వెన్ ద ఫ్లెష్ ఎంటర్స్ అంటే శరీరము ప్రవేశించినట్లయితే ఇట్ విల్ ట్రై టు సబ్డ్యూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మని ఆర్పివేయడానికి, దేవుని ఆత్మ ఆధిపత్యం వహించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని ఆర్పివేయకుండా మనం చూసుకున్నది చాలా ప్రాముఖ్యమైనది. మరి చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనంలో ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అని చెప్తే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపబడిన యెడల ధర్మశాస్త్రంలోని వారు కారు, శరీరకాలు స్పష్టమై ఉన్నవి అని చెప్తున్నాడు. గలతీ సంఘాన్ని చెప్తున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. నీవు శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నీలో శరీరం పని చేయకూడదు, నీ మనసు పనిచేయకూడదు, నీ యొక్క స్వాభావికమైన మనసు పని చేయకూడదు అని అనుకున్నట్లయితే నువ్వు తప్పకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకనంటే ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా రెండిటికి సరిపోదు. ఆత్మ శరీరం రెండు కలిసి నేను ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ నేను స్పిరిట్ని ఫ్లెష్ని రెండు బ్యాలెన్స్ చేసి నేను నడుస్తాను అనుకున్నట్లయితే అది జరగదు. ఎందుకంటే ఆత్మ ఉంటే శరీరం ఉండదు, శరీరం ఉంటే ఆత్మ ఉండదు. అందుకే చెప్తున్నాడు స్పష్టంగా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించున్నది. ఇవి ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నవి, ఇవి ఒకదానికోటి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మరి ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ ఆర్ ఆపోజిట్ ఇన్ నేచర్. అంటే దేర్ నేచర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వారి యొక్క స్వాభావికమైన గుణములు ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నవి. అవి రెండు ఒకటి కాదు. ఆత్మ శరీరం ఒకటి కాదు. శరీరానికి ఒక గుణం ఉంది, ఆత్మ ఒక గుణం ఉంది. వాటి గుణాలు రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా కలుసుకోవడం అనేది సాధ్యం కాదు. సో ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఆల్వేస్ అగెయిన్స్ట్ ద స్పిరిట్. అంటే శరీరము కొన్ని కార్యములు, శరీర యొక్క ఆశలు ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. అందుకే ఆయన ఎప్పుడు కూడా మనము శరీరేచ్ఛను నెరవేర్చాలంటే ఆత్మ నీ దగ్గర ఉండదు. ఆత్మకార్యాలను జరిగించాలంటే శరీరం నీలో ఉండడానికి అవకాశం లేదు. ఫర్ ద డిజైర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్.
ఇవి రెండు కూడా ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నవి. యూ మస్ట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించగలిగి నాలో ఏం పని చేస్తుంది అనేటువంటి దాన్ని నువ్వు గమనించే స్థితిలో నీవు ఉండాలి. ఇప్పుడు నాలో శరీరం పనిచేస్తుందా, ఇప్పుడు నాలో ఆత్మ పనిచేస్తుందా, ఇప్పుడు నేను ఆత్మానుసారంగా వెళ్తున్నానా, శరీరానుసారంగా వెళ్తున్నాను, ఇప్పుడు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నానా లేదా శరీరానుసారంగా మాట్లాడుతున్నానా, ఇప్పుడు నేను ఆత్మానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నానా లేదా శరీరానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అందుకని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం చూసినట్లయితే ఒకవేళ కనుక నీకు ఆత్మకు అవకాశం ఇచ్చినట్లయితే, పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినట్లయితే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వుడ్ లీడ్ అస్ ఆన్ వన్ వే, ద ఫ్లెష్ విల్ లీడ్ అస్ ఇన్ అదర్ వే. అంటే ఆ దేవుని ఆత్మ ఒకవైపు నడిపిస్తే మరి శరీరం ఇంకోవైపు నడిపిస్తుంది. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దే విల్ నెవర్ కమ్ టుగెదర్. ఎప్పుడు కలిసి రెండు పట్టాలు లాంటివి. మనకు తెలుసు రెండు పట్టాలు ఎప్పుడు కలుసుకోవు. కాబట్టి ఈ శరీరం ఆత్మ రెండు పట్టాలు కలుసుకోవడానికి అవకాశం లేదు, రెండు పట్టాలు లాంటివి. కాబట్టి శరీరం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే శరీరం ఉండదు. దాని విషయం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మని మీరు ఆర్పివేయకుడి అని అంటున్నాడు. నువ్వు ఆర్పేసావంటే ఈజీగా శరీరం నీలో పనిచేస్తున్నట్లు లెక్క. ద సింపుల్ మ్యాథ్ అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ లేదా సింపుల్ మ్యాథ్ ఆర్ ప్రిన్సిపల్, ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యూ వుడ్ డూ ద థింగ్స్ దట్ ప్లీజ్ గాడ్. నీవు కనుక ఆత్మలో ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు జరిగిస్తావు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యూ వుడ్ డూ ద థింగ్స్ దట్ ప్లీజ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ దట్ విల్ లీడ్ యూ టు ఎటర్నల్ లైఫ్. నీవు కనుక ఆత్మలో ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగిస్తావు. దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించినట్లయితే నీవు ఆటోమేటిక్గా నీవు మరి నిత్యమైనటువంటి జీవంలోకి నువ్వు వెళ్తావు. ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫ్లెష్, నీవు కనుక శరీరంలో ఉన్నట్లయితే యూ వుడ్ డూ ద థింగ్స్ దట్ ప్లీజ్ ద కార్నల్ ప్రొపెన్సిటీస్. అంటే ఈ యొక్క శరీరేచ్ఛను నెరవేర్చడానికి అది ప్రయత్నం చేస్తావు. అంత మాత్రం అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ లీడ్ యూ టువర్డ్స్ ద ఇటర్నల్ డిస్ట్రక్షన్. అది నిత్యమైన నాశనంలోకి నడిపిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మరి ఆ ఆత్మతో నడిపించబట్టంది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మకార్యాలు మనకు తెలుసు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మనం చూసిన స్పష్టంగా ఉంది. ఆత్మకార్యాలు గాడ్లీనెస్, కంటెంట్మెంట్, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, జెంటిల్నెస్ అండ్ కమిట్మెంట్ టు గాడ్స్ కింగ్డమ్. మనము దైవత్వము, మనము తృప్తి కలిగి జీవించడము, ప్రేమ, అంత మాత్రమే కాదు సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, అంత మాత్రమే కాదు దేవుని రాజ్యం పట్ల మన కమిట్మెంటు, ఇవన్నీ కూడా ఆత్మకార్యాలు. వేరస్ ద మరి మనం చూసినట్లయితే వేరస్ ద ఫ్లెష్లీ థింగ్స్ ఏంటంటే అన్గాడ్లీనెస్, డిస్కంటెంట్మెంట్, hatred, anger, malice, envy, strife and drunkenness are the results of being in the flesh. అంటే శరీర కార్యాలు ఎలా ఉంటాయండి? మనం చూసినట్లయితే మనము అన్గాడ్లీనెస్, మనం దైవత్వం లేని మన మనసు, డిస్కంటెంట్మెంట్ ఎప్పుడు తృప్తి లేని జీవితము, హేట్రెడ్నెస్ అంటే మరి అసూయపడము, కోపము, మరి ద్వేషం పెంచుకోవడము, అసూయపడము, గొడవలు పడడము, త్రాగుబోతుతనము, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవన్నీ మనలో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనము ఆత్మలో ఉన్నాయని చెప్పలేము. మనం ఇవన్నీ జరిగిస్తూ నేను ఆత్మలో ఉన్నాను బ్రదర్ అని చెప్తే మాత్రం జరగదు. ఎందుకంటే ఇవన్నీ నీ జీవితంలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ కనుక నీలో కనుక దైవత్వము, తృప్తిగల జీవితము, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, అదేవిధంగా దేవుని రాజ్యం పట్ల కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏంటంటే నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావని. అందుకే పౌలు అన్నాడు, మరి గలతీ సంఘాన్ని రాస్తూ అంటున్నాడు, నీవు మరి ఆత్మని ఇప్పుడు కూడా మరి తెస్సలోనిక సంఘం రాస్తూ ఆత్మ నువ్వు ఆర్పకుడే అని చెప్తాను. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. అదేవిధంగా రోమిల్ రాసిన పత్రికలో మనం చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 10 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 8 verse 6. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది, ఎలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడలేదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ అని చెప్తూ ఉన్నాడు. 10వ వచనం మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉన్నదంట. ఆత్మానుసారమైన మనసు జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉంటుంది. మనము శరీరానుసారమైన మనసు చూసినట్లయితే అక్కడ అవన్నీ కనపడవు. మనకి జీవం ఉండదు,
మనకు సమాధానం కనపడదు. మనొకసారి చూసినట్లయితే Romans chapter 8 right from verse 6 మనం 6వ వచనం నుంచి ఒకసారి మనం చూసినట్లయితే, for to be carnally minded is death, but to be spiritually minded is life and peace. To be carnally minded is death. శరీరానుసార మనసు అది మరణం. బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఆత్మానుసార మనసు మనకు జీవమును సమాధానం ఇస్తుందట. మనం గమనించుకోవాలి. బికాస్ ది కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ అగేన్స్ట్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ది లా ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే శరీరం ఉంటావో, బికాస్ ది కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ అగేన్స్ట్ గాడ్. నువ్వు కనుక శరీరం ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా దేవుని కార్యాలు జరిగించడానికి ఇష్టపడవు. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటావు. నువ్వు ఎప్పుడు నీ ఆలోచనలు, క్రియలు అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. టు బి కార్నలీ మైండెడ్ ఈజ్ డెత్, బట్ టు బి స్పిరిచువలీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమైనది, ఏలైనగా శరీరానుసరమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు. వాట్ ఎవర్ గాడ్ ఈజ్ టెలింగ్ యూ, యూ విల్ నెవర్ ఒబే టు దట్ వర్డ్. దేవుడు నీకు చెప్తున్నప్పుడు ఆ మాటకి ఎప్పుడు నువ్వు లోబడవు. ఎందుకంటే అది నీలో ఆత్మానుసరమైన మనసు నీకు లేదు, శరీరానుసరమైన మనసు ఉన్నది. కాబట్టి నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే, మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా సరే, దేవుని మాట ఎంత మాట్లాడినా నీలో కనుక శరీరానుసరమైన మనసు ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క మాటకు లోబడడానికి ఎప్పుడు ఇష్టపడదు. అందుకే ఆయన చెప్తున్నాడు, సో దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫ్లెష్ యూ కెన్ నెవర్ బీ ప్లీజింగ్ టు గాడ్. నీవు కనుక శరీరంలో ఉంటే నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపరచలేవు. ఒక నువ్వు శరీరంలో ఉంటూ కూడా దేవుని సంతోషపరచగలను అంటే ఇట్స్ ఎ డిసెప్షన్, అదొక మోసం అన్నమాట. ఇట్స్ ఎ లై, అదొక అబద్ధం. కాబట్టి నువ్వు శరీరంలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని సంతోషపరచలేవు. ద మైండింగ్ ఆఫ్ ద ఫ్లెష్ దట్ ఫాలో ది ఇంక్లినేషన్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీరానుసార మనసు ఎప్పుడు కూడా శరీరం ప్రకారంగా నడుస్తుంటుంది, శరీరానికి ఇష్టమైన రీతిగా నడుస్తుంటుంది అనమాట. శరీరం ఏదైతే చెప్తుంటుందో వాటి విషయమే ఆ విధంగా నడుస్తూ ఉంటుంది అనమాట. ద మైండింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆత్మానుసార మనసు, ఆ మనసు ఎలా ఉంటుందంటే ఇట్ విల్ కల్టివేట్ ది గ్రేసెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అవి దేవుని ఆత్మానుసారమైన విషయాల్ని తనలో అన్వయించుకోవడానికి, అవలంబించుకోవడానికి, వాటిని జరిగించడానికి ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి మనసును మనం కలిగి ఉండడానికి ఎప్పుడు దేవునికి అప్పగించుకోవాలి. మనం దేని ఆత్మానుసార మనసును కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు కల్టివేట్ ది థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలను ఎప్పుడు కూడా లోపల నాటుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మానుసార మనసును కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ టు సీక్ దోస్ ఫీలింగ్స్ అండ్ వ్యూస్ విచ్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు తీసుకొస్తున్నారో వాటన్నిటిని తీసుకోవడానికి ఆత్మానుసార మనసు ఇష్టపడుతుంది. వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ, ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో యు ఆర్ రెడీ టు రిసీవ్ దెమ్. నువ్వు వాటిని పొందుకోవడానికి సిద్ధపడుతున్నావు. బికాజ్ యు ఆర్ స్పిరిచువల్లీ మైండెడ్. ఎందుకంటే నీవు ఆత్మానుసార మనసుని కలిగి ఉన్నావు. ఇఫ్ యు ఆర్ కార్నల్లీ మైండెడ్, ఒకవేళ కనుక నీవు శరీరానుసారంగా ఉన్నట్లయితే యువర్ ఫ్లెష్ విల్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ద థింగ్స్ కార్నల్ థింగ్స్. నీ శరీరం ఎప్పుడు కూడా శరీరానుసారం వాటిని పొందుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా మరి ఆత్మానుసార మనసు కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ది కార్నల్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎనిమీ టు గాడ్. అంటే శరీరానుసార మనసు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇట్ విల్ నెవర్ బౌ డౌన్ టు ది ఇంక్లినేషన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను తీసుకుని వచ్చేటువంటి ప్రేరేపణకి ఎప్పుడు తలవకదు. మనం కనుక శరీరం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాటి గురించి మనము పట్టించుకోం. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేరేపణకి మనం అప్పగించుకోం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం వెళ్ళాం. బికాస్ ది కార్నల్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎనిమిటీ టు గాడ్. మన శరీరానుసార మనసు దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. ఇట్ విల్ నెవర్ బౌ డౌన్ టు ద ఇంక్లినేషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను తీసుకొచ్చే ఆలోచనకి ఎప్పుడు కూడా ఆ మనసు వంగదు. ఎందుకంటే అది శరీరానుసార మనసు ఉంది కాబట్టి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫ్లెష్ యు ఆర్ ఆఫ్ టు ద స్పిరిట్. నీవు కనుక శరీరం ఉంటే యు ఆర్ ఆటోమేటికల్లీ యు ఆర్ ఆఫ్ టు ద స్పిరిట్. నీవు కనుక శరీరం ఉంటే నీవు మరి స్విచ్ ఆఫ్ చేసినట్లుగా నీవు ఆత్మకి విషయంలో పూర్తిగా మరి ఆఫ్ చేయబడి ఉన్నావు.
నీవు ఆత్మ పనిచేయడానికి అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యు ఆర్ ఆఫ్ టు ద ఫ్లెష్. నీవు కనుక ఆత్మలో ఉంటే నీ శరీరం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయబడినట్లుగా పూర్తిగా అది ఆగిపోయినదండి. అందుకని ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోండి. మరి పౌలు చెప్తున్నాడు, మనం చూసినట్లయితే రోమన్ సంఘానికి చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవడైనా మరి అని చెప్తున్నాడు, ఎవడైనా సరే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగింది. మరి ఆయన ఒకవేళ కనుక మనము మీలో క్రీస్తు ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతి పొంది ఉన్నది. అందుకే ఎప్పుడు కూడా మనము పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనము ఆర్పు వేయకుండా మనం చూసుకునేది చాలా ప్రాముఖ్యమైనది. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ హిస్ స్పిరిట్ విల్ బీ ఇన్ యూ. ఒకవేళ క్రీస్తు నీలో ఉన్నట్లయితే క్రీస్తు ఆత్మ నీలో ఉన్నది. ఇఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ యూ, క్రీస్తు ఆత్మ నీలో ఉన్నట్లయితే యు ఆర్ నో లాంగర్ ఇన్ ద ఫ్లెష్. నీవు శరీరంలో లేవు, అండ్ ఇన్ ద వరల్డ్, నువ్వు లోకంలో లేవు, బట్ యు ఆర్ ఇన్ గాడ్ అండ్ ఇన్ హిస్ కింగ్డమ్. నీవు దేవునిలో ఉన్నావు, దేవుని రాజ్యంలో నీవు ఉంటున్నావు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కూడా మనము జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మన దేవుని యొక్క రాజ్యంలో మనం ఎప్పుడు కూడా మరి దేవునికి అప్పగించుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పేయకూడదండి. ఆత్మను ఆర్పేసావంటే నీకేం తెలుసు చెప్పండి? దైవ సందేశాలు మీకు తెలియదు. మన అందరం కూడా సిద్ధపడాలని చెప్తున్నాం కదా, దేవుడి యొక్క రాకడ సిద్ధపడాలంటున్నాం. అయితే ఒకవేళ కనుక దేవుని యొక్క ఆత్మ ఆర్పివేసి మనం ఆత్మను ఆపివేస్తే మనకేం తెలుస్తుంది? దేవుని కార్యాలు ఎలా తెలుసుకోగలుగుతాం? మనం దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోయినట్లయితే, దేవుని ఆత్మ నడిపించబడకపోతే దేవుని కార్యాలు మనకేం తెలియవు. ఒకవేళ కనుక మన ఆత్మతో నడిపించబడినట్లయితే తప్పకుండా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఈ సమయంలో మనం ఏం చేయమంటున్నాడో, ఎలా సిద్ధపడమంటున్నాడో వీటన్నిటిని కూడా మనం గమనించగలుగుతాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే మనము 14 వచ్చిన ఒక్కసారి మనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మరి ఆయన ఏం చెప్తున్నాడు 8వ అధ్యాయంలో 14 వచనంలో, ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దీస్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎవరు దేవుని పిల్లలని పిలువబడతారండి? ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారే దేవుని పిల్లలు పిలువబడతారు. అంతేగాని మనం క్రైస్తవులు అయినంత మాత్రాన మనం ఏదో మామూలుగా మనము క్రైస్తవుగా జీవితాన్ని జీవిస్తున్నంత మాత్రాన మనం కాదు. మనం ఆత్మలో నడిపించబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి. యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? మరి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, లెడ్ మీన్స్ నడిపించబడ్డ అంటే అర్థం ఏంటంటే హీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హీస్ కంట్రోల్. యాజ్ మెనీ యాజ్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బీ కాల్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క కుమారులను ఎప్పుడు పిలువబడతారంటే, నీవు దేవుని ఆత్మ యొక్క ప్రభావం కింద, దేవుని ఆత్మ యొక్క స్వాధీనంలో నువ్వు ఉన్నట్లయితే. నడిపించబడ్డ అంటే అర్థమేంటో తెలుసా? నడిపించబడటం అంటే యూ షుడ్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు నడిపించబడుట అంటే అర్థం ఏంటంటే యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ యొక్క ప్రభావం కింద నీవు ఉన్నావు, దేవుని ఆత్మ యొక్క స్వాధీనంలో నువ్వు ఉన్నావు. దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నీవు అప్పుడే మీరు దేవుని కుమారులని పిలువబడతారు. అంతేగాని మనము క్రైస్తవులైనంత మాత్రాన మనము ఆత్మలో లేకపోయినట్లు మన దేవుని అని చెప్తున్నాడంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై అందరూ పిలువబడతారు. మనం దేవుని ఆత్మతో నడిపించబడాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు. మన క్రైస్తవులు అయినంత మాత్రాన మనము కాదండి. అందుకని మనం జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని ఆత్మకు అప్పగించుకొని, దేవుని ఆత్మ యొక్క స్వాధీనంలో, దేవుని ఆత్మ యొక్క మరి ప్రభావం కింద నిరంతరం ఉన్నట్లయితే అప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఎంత గొప్పగా నడిపిస్తారో చూడండి. దేవుని ఆత్మ మనల్ని అనుదినము అనుక్షణం నడిపిస్తారు. మనము పరిశుద్ధాత్ముడే మనకి తోడుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి 2019 మరి నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారు కదా. మరి పరిశుద్ధత ప్రాణంగా పరిశుద్ధాత్ముడే మనకి తోడుగా, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నట్లయితే మరి ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ ది లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి మూమెంట్ కూడా నీకు పరిశుద్ధాత్మ నడిపించబడుతుంది. ఎవ్రీ మూమెంట్ ద హోలీ స్పిరిట్ విల్ రిఫ్రెష్ యూ. సో whenever you are down, whenever you are with some disturbance in your mind, if you can invite the Holy Spirit, నువ్వు ఎప్పుడైనా సరే అటువంటి
గలిబిల్లో ఉన్నట్లయితే, నీవు దేవుని ఆత్మని కనుక నీవు ఆహ్వానించినట్లయితే, ద హోలీ స్పిరిట్ విత్ గాడ్ విల్ రిఫ్రెష్ యూ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడికక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాజాపరుస్తాడండి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ ఇన్ దిస్ క్రిస్టియన్ వాక్. ఈ క్రైస్తవ నడకలో మనకు కావాల్సింది ఇదే అండి. ఈ క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది దేవుని ఆత్మని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. దేవుని ఆత్మని ఎప్పుడు ఆర్పివేయొద్దండి. అందుకే చెప్తున్నాడు, కార్నల్లీ మైండెడ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్. నీవు కనుక శరీరానుసారం మనసు ఉన్నట్లయితే అది దేవునికి వ్యతిరేకం అండి. బట్ స్పిరిచువలీ మైండెడ్ ఈజ్ ఆల్వేస్ ప్లీజింగ్ టు గాడ్. నీవు కనుక ఆత్మానుసారం మనసు ఉన్నట్లయితే దేవునికి చాలా ఇష్టం అంటున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను నేను. మీరు ఎందుకు మన దేవుని ఆత్మలో మనం ఉండాలో మీకు చెప్తాను. ఈ విషయం వింటే మీరు తప్పకుండా దేవుని ఆత్మలో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే దేవుని ఆత్మలో కనుక నువ్వు లేకపోతే నీవు చాలా విషయాల్ని జీవితంలో కోల్పోతావు. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 30 వచనం ఒకసారి చూసినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 30. ఆయన ఏం చెప్తున్నాడు ఎఫెసీ సంఘం రాస్తూ, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. నీవు గనక విమోచన దినములో దేవునితో నీవు గనక ఎత్తబడాలి అని అంటే, మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం కదా, సిద్ధపడుతున్నాం కదా, మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యంలో చేరడం కొరకు సిద్ధపడుతున్నాం. అయితే పౌలు ఒక చాలా ప్రాముఖ్యమైన మాట రాశాడు దేవుని ఆత్మ గురించి. ఈ మాట కనుక మీరు నిజంగా హృదయంలో తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా దేవుని ఆత్మను దుఃఖపరచరండి. ఎందుకు పరిశుద్ధాత్మ మనకు కదలాలి? కేవలము ఈ భూసంగం ఉన్నప్పుడు మనకు ప్రేరేపణ కలుగు చేయడము, మనల్ని బలపరచడము, మనం నడిపించడము, మనకు సహాయం చేయడము, ఆలోచించేప్పుడు మాత్రమే కాదండి. మనము దేవునితో కొనిపోబడ్డానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అందుకు చెప్తున్నాను 4:30, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను ఎప్పుడు దుఃఖపరచకుడి అని చెప్తున్నాడు విషయంగా రాస్తూ, by whom you are sealed for the day of redemption. విమోచన దినము కొరకు నీవు పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. యూ హ్యావ్ టు బి సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్. నీవు విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మతో ముద్రింపబడి ఉండాలి. దట్ మీన్స్ వెన్ గాడ్ ఈజ్ కమింగ్, ఒకవేళ అర్థం ఏంటంటే దేవుడు వస్తున్నాడంటే దేవుడు మన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రను చూస్తాడు. అంటే మన మీద దేవుని ఆత్మ యొక్క ముద్ర ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనము దేవుని దగ్గరికి కొనుక్కోబడతాము. అందుకని ఎప్పుడు కూడా మర్చిపోకండి. 4:30 మనం చూసినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని చెప్పిన తర్వాత మరి చెప్తున్న సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మనం చెప్తూ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే వెంటనే చెప్తున్నాడు, శరీర కార్యాల గురించి చెప్తున్నాడు, మనం వీటిని విసర్జించమని చెప్తున్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించడి. ఒకరినేళ్ళ ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉంటాడు. మనలో క్రోధము, కోపము, ద్వేషము, అసూయ, ఎన్వి, హేటెడ్నెస్, డిస్కంటెంట్మెంట్, తృప్తి లేని జీవితము, గొనిగే జీవితము, శనిగే జీవితము, నో వే. పరిశుద్ధాత్మ దగ్గర ఉండడానికి అవకాశం లేదు. దట్ వెరీ మూమెంట్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ బీ క్వెంచ్డ్ అండ్ విల్ బీ గ్రీవ్డ్. ఎప్పుడైతే నీవు శరీరానికి పైకి తీస్తావో, ఎప్పుడైతే నీలో ద్వేషము, కోపము, అల్లరి, అసూయ, మత్సరములు, తేడాలు, రకరకాలైన శరీర విషయాలు నీలో ఉన్నవి అని అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నీలో ఉండడానికి అవకాశం లేదు. సో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి అంటే నీవు తప్పకుండా మరి ఆత్మని ఆర్పివేయకుడే. ఆత్మను ఆర్పివేయకుండాలంటే శరీర కార్యాలు నీవు ఎంత మాత్రము నెరవేర్చుకుడే. అదేవిధంగా మనం చూద్దాం, 3వ మాట మనం చూద్దాం. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసినటువంటి 3వ మాట మనం చూద్దాం. మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తూ ఆత్మను ఆర్పకుడి అని చెప్తూ, 3వదిగా ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అంటూ ఇంగ్లీష్ ఏం రాయబడి, డు నాట్ డిస్పైజ్ ప్రాఫెసీస్. నీవు ప్రవచించటాన్ని నువ్వు ఎంత మాత్రము తృణీకరించవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు అని అంటున్నాడు.
ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు అనేకమైన ఉన్నాయి, సంఘానికి ఇచ్చారు. అనేకమైన వరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఆ వరాల్లో మరి ప్రవచించే వరం ఒకటి. ఎందుకు ఇచ్చాడు? మన క్షేమాభివృద్ధి కొరకు, మనల్ని బలపరచడం కొరకు ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం క్షేమాభివృద్ధిని కావాలంటే, మనం బలపరచబడాలంటే ఎప్పటికప్పుడు తప్పకుండా మనము ఆ యొక్క మన యొక్క ప్రవచన వరాన్ని, ఆత్మ తీసుకొచ్చే ప్రవచన ఆత్మను ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు, నువ్వు అలక్ష్యం చేయకూడదు. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ప్రాఫెసీ, ప్రవచనం గురించి చాలామందికి చాలా విషయాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రవచించడం అంటే కొంతమందికి మంచినీళ్ళతో పని, మంచినీళ్ళ కొంతమంది ప్రవచిస్తూ ఉంటారు. మరి కొంతమంది దాన్ని రకరకాలైనటువంటి విషయాలు ప్రాఫెసీ గురించి రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మీకు కొద్దిగా వివరణ ఇవ్వాలి. చాలా పెద్ద వివరణ ఉంది దానికి, కానీ కొద్దిగా మీకు వివరణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ప్రాఫెసీ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ హార్ట్ అబౌట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. ప్రవచనం అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది గాడ్స్ హార్ట్. అంటే దేవుని హృదయాన్ని వ్యక్తీకరించడమే ప్రవచనం. దేవుడు ఆ సమయంలో ఏమనుకుంటున్నాడో ఆ యొక్క దైవజనం ద్వారా దేవుడు చెప్పడమే ప్రవచనం. అదే ప్రవచనం. మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రాఫెసీ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ హార్ట్ అబౌట్ ద కమింగ్ ఫ్యూచర్, రాబోయేటువంటి భవిష్యత్తు గురించి కానీ, జరుగుతున్న సంగతుల గురించి కానీ దేవుడు తన హృదయాన్ని బయట పెడతారు. ఆ విధంగా బయట పెట్టడమే ప్రవచనం అంటే. ద ప్రాఫెసీ ఈజ్ బియాండ్ టు ద హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆర్ ప్రెడిక్షన్, బట్ ఇట్ ఈస్ త్రూ మ్యాన్. ప్రవచనం అనేది ఇట్ ఈస్ బియాండ్ టు ద హ్యూమన్ అండర్స్టాండింగ్, మానవ జ్ఞానమునకు అవగాహనకు మించినది. అండ్ హ్యూమన్ ప్రెడిక్షన్, ప్రెడిక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాఫెసీ. అంటే ప్రెడిక్షన్ అంటే ఊహించడం. ముందు నేను మనిషిని చూసేసి, మీ మనుషులను చూసి మీరు దీనంగా ఉన్నారనుకోండి, దీనంగా నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఐ విల్ ప్రెడిక్ట్ సంథింగ్, నేను ప్రెడిక్ట్ చేస్తాను. బ్రదర్ బాగాలేడు అనుకో, బ్రదర్ డల్గా ఉన్నాడు అనుకుంటా, లేదా సిస్టర్ డల్గా ఉన్నాడు అనుకుంటాను. ఇట్ ఈస్ ప్రెడిక్షన్. ఇట్స్ నాట్ ఎ ప్రాఫెసీ, ఇట్స్ ఎ ప్రెడిక్షన్. అది ఊహించడం అనమాట. బట్ ప్రాఫెసీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ టు ద హ్యూమన్ అండర్స్టాండింగ్. మరి ప్రవచనం అంటే మానవ అవగాహనకు మించినది. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని హృదయము. ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని వ్యక్తీకరించడమే ప్రవచనం అండి. కన్సర్నింగ్ ద ఫ్యూచర్ అండ్ కన్సర్నింగ్ ద ప్రజెంట్. అంటే భవిష్యత్తు గురించి, ప్రస్తుతం జరుగుతున్న సంగతుల గురించి దేవుడు ఏమనుకున్నా తన హృదయంలో తన పరిశుద్ధమైన సేవకుల ద్వారా మాట్లాడటమే ప్రవచనం అండి. కానీ దాన్ని కూడా దేవుడు మానవుని ఎన్నుకున్నాడు. మానవుడి ద్వారా మాత్రమే, తన సేవకుల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతారు. కానీ మరి ఈ రోజుల్లో మనకు తెలిసి చాలామంది ప్రవచనం అనేది కొంచెం మంచినీళ్ళ ప్రాయం, నీళ్ళు తాగినట్టుగా చెప్పేస్తుంటారు కొంతమంది. ప్రవచనం కాదండి. మన ప్రవచనం అనేది దేవుని హృదయం అంటే కనుక్కొని, దేవుని హృదయం అంటే కనుక్కొని, దేవుడు భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు, దేవుడు ఈ పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు, దాన్ని ఆలోచించి దేవుని దగ్గర నుంచి పొందుకొని ప్రకటించడమే ప్రవచనం అండి. మనం ఎప్పుడు కూడా దానికి అప్పగించుకోవాలి. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఒకసారి చూసినట్టయితే, 1 Corinthians chapter 14 ఒకసారి మనం చూసినట్లయితే 2-4 వచనాల్లో, 2-4 వచనాలు. ప్రేమ కలిగినట్టు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించిడి, విశేషంగా మీరు ప్రవచన వరం ఆపేక్షించిడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ కలుగు చేయున్నట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడినవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఇక్కడ తేడా చెప్తున్నాడు. భాషల్లో మాట్లాడడం గురించి, ప్రవచన వారి గురించి ప్రత్యేకంగా పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆయనంటే దేన్ని తృణీకరించట్లేదు, ఇది వద్దు అది కావాలని చెప్పట్లేదు, రెండు కావాలంటున్నాడు. కానీ వాటి యొక్క ఉద్దేశాల గురించి చెప్తూ ఉన్నాడు. ఒకడు భాషలో మాట్లాడుతున్నాడంటే ఒకడు దేవునితో మాట్లాడుతున్నారు, మనుషులతో మాట్లాడలేదు. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ యు ఆర్ స్పీకింగ్ టు గాడ్. నువ్వు కనుక నువ్వు భాషలతో మాట్లాడుతున్నట్లయితే యు ఆర్ స్పీకింగ్ టు గాడ్, నాట్ టు మెన్. అందుకని చెప్తున్నాడు. మీరు ఒకసారి ఇంగ్లీష్లో కూడా మీకు చూపిస్తాను.
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 14వ అధ్యాయం చూసినట్లయితే, pursue love and desire spiritual gifts, but especially that you may prophesy. For he who speaks in a tongue does not speak to men, but to God. If you are speaking in tongues, you are not speaking to men, but you are speaking to God. For no one understands him, however, in the spirit he speaks mysteries. అయితే అలా మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎదుటి పేరుకి అర్థం కాదు. ఎందుకు? నేను ఆయనతో మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దేవునితో మాట్లాడుతున్నాను. అయితే దేవునితో మాట్లాడుతున్నాను కానీ నేను మర్మం మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. బట్ హీ హూ ప్రొఫెసైస్ స్పీక్స్ ఎడిఫికేషన్ అండ్ ద ఎగ్జార్టేషన్ టు కంఫర్ట్ మెన్. వెన్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ టు మెన్, ఐఎమ్ స్పీకింగ్ టు మెన్. నేను కనుక ప్రవచిస్తున్నట్లయితే నేను మనుషులతో మాట్లాడుతున్నాను. రెండు తృణీకరింపదగినవి కాదు, అవి రెండు విడిచిపెట్టదగినవి కాదు. రెండు ప్రాముఖ్యమైనవే. భాషలో మాట్లాడే ప్రాముఖ్యము, అదేవిధంగా ప్రవచించే ప్రాముఖ్యం. దేని ఉద్దేశాలు దానికి ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఈ ఉద్దేశాలు దాని ఉద్దేశాలు దేనికి ఎప్పుడు ఉండవు. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, యు ఆర్ స్పీకింగ్ టు గాడ్, యు ఆర్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. నీవు దేవునితో మాట్లాడుతున్నావు, నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని మాట్లాడుతున్నావు. హీ హూ స్పీక్స్ ఇన్ ఎ టంగ్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్. ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నాడో ఆయన ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించేవాడు సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయండి. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, యు ఆర్ ఎడిఫైయింగ్ యువర్ సెల్ఫ్. దట్స్ వై యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ టంగ్స్. నీవు నీ భాషలో మాట్లాడాలి. నువ్వు ఎంతైతే భాషలో మాట్లాడుతుంటావో నీవు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నావు. నీ దేవునితో మాట్లాడుతున్నావు, నీవు బలపరుచుకుంటున్నావు, నీ క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నావు. బట్ వెన్ యూ ఆర్ ప్రొఫెసయింగ్, నీవు ఎప్పుడైతే ప్రవచిస్తున్నావో యు ఆర్ ప్రొఫెసయింగ్, యు ఆర్ స్పీకింగ్ టు మెన్. నీవు మనుషులతో మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ టు మెన్, నీవు మనుషులతో మాట్లాడుతున్నావు. సో స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఆర్ అన్నోన్ లాంగ్వేజ్ స్పీక్స్ నాట్ టు మెన్ బట్ టు గాడ్. అందుకే 3వ వచనం చూసిన, వేరస్ ద వన్ హూ ప్రొఫెసైస్ బై కాంట్రాస్ట్ స్పీక్స్ టు మెన్. మరి ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ద ప్రాఫెట్ ఆల్సో కమ్యూనికేటెడ్ అండర్ ది ఇంపల్స్ ఆఫ్ ది స్పిరిట్, బట్ హిస్ కమ్యూనికేషన్స్ వర్ నాట్ డైరెక్టెడ్ టు గాడ్ బట్ దే రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ అండ్ డైరెక్టెడ్ టు మెన్. అంటే ప్రవచించేవాడు కూడా ఆత్మతోనే ప్రవచిస్తున్నాడు. మీరు అడగవచ్చు, అట్లయితే ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి మరి మామూలుగా శరీరపరంగా మనుషులతో ఆ పరిస్థితులను చూసి అప్పటికప్పుడు ఏదో చెప్పేయచ్చుగా బ్రదర్ అనుకోవచ్చు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అది ఆ విధంగా కాదండి. ఈవెన్ ద వన్ హూ ఈజ్ ప్రొఫెసయింగ్, అయితే ప్రవచించేవాడు కూడా హీ మస్ట్ ప్రొఫెసై బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద ఇంపల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ యొక్క ప్రేరేపించడం మాట్లాడాలి, నాట్ బై ద ఇంపల్స్ ఆఫ్ హిస్ మైండ్. ఆయన యొక్క మనసు నడిపించిన దాన్ని బట్టి కాదు, నడిపింపు బట్టి కాదు, డిజైర్ని బట్టి కాదు. ఇట్స్ నాట్ ద డిజైర్ ఆర్ ఇంపల్స్ ఆఫ్ ద మైండ్, బట్ ఇట్ ఈస్ ద ఇంపల్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రవచించేవాడు కానీ భాషలో మాట్లాడేవాడు కానీ మరొకసారి ఆలోచించండి, దే మస్ట్ డూ ఇస్ టుగెదర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో జరిగించాలి. అయితే ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నారు, భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునికి నీకే జరుగుతుంది. దేవుడు నీకు క్షమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నావు. దట్స్ వై పాల్ సేస్, అందుకే అంటున్నాడు, పౌలు అంటున్నాడు, భాషలతో మాట్లాడేవాడు మరి తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించేవాడు సంఘంలో క్షమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. హీ దట్ స్పీక్స్ ఇన్ టంగ్స్ ఎడిఫైడ్ హిమ్సెల్ఫ్, బట్ హీ దట్ స్పీక్స్ ప్రొఫెసైస్ ఎడిఫైడ్ ద చర్చ్. విచ్ మీన్స్ హౌ మచ్ ఎవర్ వాల్యుబుల్ ద స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్. అంటే ఎంత విలువైందని కావచ్చని భాషలో మాట్లాడడం. బట్ వెన్ యు ఆర్ మీటింగ్ యాజ్ ఎ కమ్యూనిటీ, ఒకవేళ కానీ కమ్యూనిటీ కూడుకుంటున్నప్పుడు ఇండిపెండెంట్లీ ఇండివిజువల్లీ యూ స్పీక్ టు గాడ్, దేవునితో మాట్లాడతాం, దెన్ వీ స్పీక్ విత్ వన్ అనదర్. కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం భాషలతో మాట్లాడటానికి చాలా ప్రాముఖ్యత, మన క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అదేవిధంగా మరి ప్రవచించినట్లయితే అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. దోస్ హూ స్పీక్ ఇన్ టంగ్స్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్, విచ్ మీన్స్ మరి వాళ్ళని బలపరచుకోవడానికి, టు స్ట్రెంగ్తన్ హిస్ ఫెయిత్, టు బిల్డ్ హిమ్సెల్ఫ్, తన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, తను కట్టుకోవడానికి భాషల్లో మాట్లాడతారు. కానీ సంఘాన్ని కట్టడానికి, ఇతరులను కట్టడానికి మనం ఏం చేయాలి? ప్రవచించాలి. అందుకని పౌలు ఏమంటున్నాడు, డు నాట్ డిస్పైజ్ ది ప్రొఫెసీ. నువ్వు ప్రవచనాన్ని ఎప్పుడు కూడా నీవు తృణీకరించవద్దు అని చెప్తూ ఉన్నాడు. ద ప్రొఫెసీ ఈజ్ నథింగ్ బట్, రెండవ మాట, మొట్టమొదటిది ద ప్రొఫెసీ ఈజ్ నథింగ్ బట్ the expression of God's heart about the future and current situation. The second thing is
The prophecy is nothing but God's inspired word through his holy servant to warn and to prepare his people for either his coming destruction or either coming breakthrough. అంటే రెండవది ప్రవచనం ఎందుకనంటే ఇట్స్ నథింగ్ బట్ గాడ్స్ ఇన్స్పైర్డ్ వర్డ్. దేవునితో ప్రేరేపింపబడిన మాట, తన పరిశుద్ధమైన సేవకుల ద్వారా వచ్చే మాట ఏంటంటే వారిని బ్రేక్ త్రూని పొందుకోవడానికి కానీ, లేదా రాబోయేటువంటి ఉపద్రవం తప్పించుకోవడానికి కానీ మరి పలుకబడిన మాటే ప్రవచనంగా చేయబడుతుంది. దట్ ఈస్ వై వీ నీడ్ టు హ్యావ్ ప్రాఫెసీ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో, ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీలో ప్రవచనం అనేది ఉండాలి. ఎందుకనంటే దేవుడు తన మాట ద్వారా మరి రాబోయేటువంటి ఉపద్రవం కావచ్చు, మరి రాబోయేటువంటి బ్రేక్ త్రూ కావచ్చు, దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క పరిశుద్ధమైన సేవకుల ద్వారా దాన్ని బట్టి మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. ద ప్రాఫెట్, ద థర్డ్ థింగ్ ఈస్ ద ప్రాఫెట్. అబౌట్ ద ప్రాఫెట్, ద ప్రాఫెట్ ఈస్ ద వన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. ప్రవక్త ఎవరంటే దేవుని పక్షంగా మాట్లాడేవాడే ప్రవక్త అండి. మనుషులు చూసి మాట్లాడేవాడు, మనుషుల స్థితిని చూసి మాట్లాడేవాడు, వాళ్ళ యొక్క డబ్బున్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళ స్థితిని బట్టి చూసి మాట్లాడేవాడు ప్రవక్త కాదండి. ద ప్రాఫెట్ ఈస్ ద వన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షంగా మాట్లాడేవాడే ప్రవక్త. ఇందువల్ల కొంతమందికి రుచించకపోవచ్చు, కానీ అది తప్పకుండా అదే సత్యం. The prophet is the one who speaks on behalf of God, and he is the mouth by which God speaks to men. He is the mouth. ఆ యొక్క ప్రవక్త ఎవరంటే ద ప్రాఫెట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ మౌత్. ప్రవక్త ఎవరంటే దేవుని యొక్క నోరు. కాబట్టి మనం సేవకులు నోటిని మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనాలు చెప్పేవారు జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ గాడ్స్ మౌత్. నీవు దేవుని యొక్క నోరు. కాబట్టి వెన్ యూ స్పీక్ ఫ్రమ్ గాడ్, నువ్వు మాట్లాడినప్పుడు దేవుని నుంచి మాట్లాడండి, అంతేకాని మన మనుషులు చూసి వారికి వాళ్ళని సంతోషపెట్టేట్లుగా మనం మాట్లాడడం కాదు. మనం మాట్లాడేది ఏంటంటే ద ప్రాఫెట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నోరు అయి ఉంటున్నాడు. ద జాబ్ ఆఫ్ ద ప్రాఫెట్, ప్రవక్త యొక్క ఉద్యోగం ఏంటి? ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ఫ్యూచర్ టెల్లింగ్. ప్రవక్త అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి చెప్పేవాడే కాదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్ రివీలింగ్ గాడ్స్ హార్ట్ అండ్ మైండ్. అంత మాత్రమే దేవుని యొక్క హృదయమును మనసును చెప్పేవాడే ప్రవక్త. టు ప్రిపేర్ ద పీపుల్, సిద్ధపరిచేవాడు, ప్రజలను సిద్ధపరిచేవాడు ప్రవక్త. అందుకని ఎప్పుడు కూడా ఒక ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని హృదయాన్ని, దేవుని మాటను తీసుకురావాలి. ఎప్పుడు వాళ్ళు సిద్ధపరచాలి, ఎప్పుడు కూడా సిద్ధపరచడం చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ వై గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అస్. అందుకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏ ప్రాఫెట్ విల్ ఆల్వేస్ ప్రిపేర్ ద చర్చ్. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని సంఘాన్ని సిద్ధపరుస్తాడు. ఏ ప్రాఫెట్ విల్ ఆల్వేస్ ప్రిపేర్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ కమ్యూనిటీని ఎప్పుడు కూడా ప్రవక్త ఎప్పుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. మేబీ ఐదర్ అబౌట్ ది కమింగ్ రాత్ ఆర్ అబౌట్ కమింగ్ బ్రేక్ త్రూ. అయితే రాబోయేటువంటి ఉపద్రవం గురించి కావచ్చు, లేదు అని అంటే రాబోయేటువంటి మరి గొప్ప బ్రేక్ త్రూ గురించే కావచ్చు. The prophet will prepare the church. The prophet will speak on behalf of God. దేవుని యొక్క పక్షంగా మాట్లాడతారు. Then another reason is about the prophet. Prophet యొక్క ఇంకొక ఉద్యోగం ఏంటండి? జాబ్ ఏంటో తెలుసా? The another job of a prophet is to correct the moral and religious abuses to mend their ways according to God's character. ప్రవక్త యొక్క ఇంకొక ఉద్యోగం ఏంటో తెలుసా? మరి మోరల్ అండ్ రిలీజియస్ అంటే స్వాభావికంగా మనకి మతపరమైనటువంటి విషయంలో సరిగ్గా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న వారిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మరి ప్రవక్త మీద ఉన్నది. కాబట్టి ఒక ప్రవక్త ఎప్పుడైనా సరే ఆ ఉద్దేశమైన ప్రవక్త ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా 24 గంటలు నీళ్ళలాగా మంచినీళ్ళలాగా ప్రవచనాలు చెప్పడం కాదు. ఒకవేళ కనుక వారి మరి చాలాసార్లు ప్రవక్తలు ఎందుకు పంపించారు దేవుడు, ఇజ్రాయెల్ జనాంగం ఎందుకు పంపించారంటే వాళ్ళలో సరిగ్గా మోరల్ లైఫ్లో, వారి యొక్క స్వాభావిక జీవితంలో సరిగ్గా లేరు కాబట్టి, వారి యొక్క దైనందిన జీవితంలో భక్తి జీవితం తప్పారు కాబట్టి వారిని తిరిగి సరిచేయడానికి దేవుడు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్త యొక్క ఉద్దేశం కేవలము నీకు ఎప్పుడు 24 గంటలు నీకు భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమే కాదు. ఈ మస్ట్ బ్రింగ్ ఎ వర్డ్ దట్ విల్ సెట్ యూ, దట్ విల్ కీప్ యూ ఇంటాక్ట్. నువ్వు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండడానికి మరి ఉపయోగపడేటువంటి మాటను ఎప్పుడు కూడా ప్రవక్త తీసుకురావాలి.
అందుకని ప్రవక్త యొక్క ఉద్దేశం ఉంది చాలా ప్రాముఖ్యమైనది. మరొకసారి మీకు చెప్తాను, పేతురు రాసిన 2వ పత్రికలో చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రికలో మనం అక్కడ ప్రాముఖ్యంగా మన ఉద్దేశాన్ని మనం చూడవచ్చండి. ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని మనం చూడవచ్చు. 121లో మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ప్రవక్తలు అంటే ఎవరైనా మరొకసారి చెప్తున్నాను. ఎవరంటే వాళ్ళు జాగ్రత్త అండి. ఎవరంటే వాళ్ళు ప్రవచనాలు ఏదో నోటికి వచ్చినట్టుగా నీళ్ళలాగా చెప్తుంటే అది ప్రవచనాలు కాదు. అది చూడండి 1వ అధ్యాయం 20వ వచనంలో, ఏలనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై. ప్రవచనం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ నుంచి ప్రేరేపింపబడినట్లుగా రావాలి. అదే చాలా ప్రాముఖ్యమైనది. అలా లేకపోతే మనం ఎంత మాత్రం కూడా మరి అది ప్రవచనం అనిపించదు. మీరు చూసినట్లయితే, ఫర్ ప్రాఫెసీ నెవర్ కేమ్ బై ద విల్ ఆఫ్ మ్యాన్, ఇఫ్ ద ప్రాఫెసీ ఈస్ కమింగ్ బై ద విల్ ఆఫ్ ఎనీ మ్యాన్. మరి ఒక మనిషి యొక్క చిత్త ప్రకారంగా అప్పటికప్పుడు పరిస్థితిని చూసి వాళ్ళని చూసి మాట్లాడుతున్నట్లయితే కాదు. బట్ ద హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ స్పోక్ యాజ్ దే వర్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్. మనము ఒక కుటుంబాన్ని దర్శిస్తున్నామంటే, ఒక కమ్యూనిటీతో మాట్లాడుతున్నామంటే, దే మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఆత్మతో వారు ప్రేరేపింపబడాలి. వెన్ దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆటోమేటిక్లీ దే విల్ స్పీక్ ఫ్రమ్ గాడ్. వారు ఆటోమేటిక్గా దేవుని దగ్గర నుంచి మాట్లాడతారండి. హల్లెలూయా. అందుకని వి సీ సో మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇన్ దీస్ డేస్. మనం ఈ దినంలో చాలామంది తప్పుడు అబద్ధ ప్రవక్తలు మనం చూస్తున్నాం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ అబద్ధ ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దే విల్ స్పీక్, దే స్పోక్ బై సీయింగ్ ద సిచ్యువేషన్. వాళ్ళ సిచ్యువేషన్ చూసి మాట్లాడతారు. నాట్ బై ద ఇంపల్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ యొక్క డిజైన్ పెట్టి మాట్లాడరు. దే స్పీక్ బై సీయింగ్ ద సిచ్యువేషన్. పరిస్థితిని చూసి మాట్లాడతారు. బట్ ఇట్స్ నాట్ ద రియల్ ప్రాఫెసీ. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ మెనీ పీపుల్ రన్ ఆఫ్టర్ దీస్ పీపుల్ టు గెట్ సమ్ ప్రాఫెసీ. అందుకే చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే, చాలామంది కూడా మరి వీళ్ళ వెనక పరిగెత్తుతున్నారు. వీళ్ళకి ఏం కావాలంటే ఏదో ప్రవచనం కావాలి. వీళ్ళకి నువ్వు అది ఇది ఇది అని చెప్పాలి. వాళ్ళకి అదొక చాలా మరి ఏమంటే అదొక సంతోషం. వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు వారి అంటే పరిగెత్తు ఉంటారు. విచ్ ప్లీజెస్ దెమ్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆల్సో ఫర్ దర్ బెనిఫిట్ ఎంటర్టైన్ ద పీపుల్ ఫర్ సమ్ గెయిన్. వాళ్ళ లాభం కొరకు దేవుని సేవకులు కూడా ఈ విధంగా దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. నా ప్రాఫెసీ హ్యాస్ బికమ్ సమ్ బిజినెస్. ప్రవచనం అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. కానీ ఇది కాదండి. నిజంగా ప్రవచనం అనేది ఒక చాలా విలువైంది. అది చాలా ఉన్నతమైన పిలుపు. అది చాలా ఉన్నతమైనటువంటి మాట అది. కాబట్టి దాన్ని ఉన్నతంగా చేయాలి. దాన్ని చిల్లరగా చీప్గా దాన్ని చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మరి యూ విల్ డెఫినెట్లీ బికమ్, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు బై టెల్లింగ్ దెమ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ దిస్ లైక్ దట్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ లైక్ దిస్ అండ్ లైక్ దట్. నువ్వు ఈ విధంగా ఆ విధంగా తప్పకుండా మార్చబడతావు. ఎప్పుడు మార్చబడతావు? వెన్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్. నీ జీవితం దేవుళ్ళో ఉంటే నువ్వు మార్చబడతావు. నువ్వు దేవుళ్ళో ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, నీకు తోచినట్టుగా జీవిస్తూ ఎన్ని ప్రవచనాలు చెప్పినా నువ్వు కావు ఎప్పటికీ. ఎందుకు కావనంటే నీలో దేవుని యొక్క జీవితం లేదు. నీవు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించట్లేదు. అందుకే ఎప్పుడు కూడా మనము వాటి పరిగెత్తకూడదండి. ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ నీకు చెప్తాను మీకు ప్రాముఖ్యంగా. మనకి క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ చాలా విషయాలు మనం చూసినట్లయితే ఆ తప్పుడు ప్రవక్తల క్యారెక్టర్ ఎలా ఉంటుంది చూసిన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తప్పుడు ప్రవక్తల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి రాయబడింది. ఏమని రాయబడింది చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి. బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పరుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరచమని చెప్తూ అంటున్నాడు. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దే లుక్ లైక్ ట్రూ ప్రాఫిట్స్ బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్. వారు నిజమైన ప్రవక్తలుగా కనబడతారు, కానీ ఇది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఒక ప్రవక్త అయినా, ఒక దేవుని సేవకుడైనా, ఒక ఇవాంజలిస్ట్ అయినా, ఒక సువార్థికుడైనా, ఒక అపోస్తులుడైనా సరే, ఎవరైనా సరే మీరు ప్రాముఖ్యంగా చూడవలసింది వారి లైఫ్ని చూడాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ని చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నారు, కమిటెడ్గా ఉన్నారు లేదో మీరు చూడాలి. వారు ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు అని చెప్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? వాట్ యూ హ్యావ్ టు సే ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ఎ ట్రూ ప్రాఫిట్. వారి ఫలాన్ని చూడాలి, వారి ఫలాన్ని చూడాలి, వారి జీవితాన్ని చూడాలి. లేకపోతే నీవు వాళ్ళని గుర్తించలేవండి. వాళ్ళ యొక్క మాటలకు పడిపోతాం, వాళ్ళ యొక్క ఇచ్చకపు మాటలకు పోతామని వాక్యం చెప్తుంది. వాళ్ళు చెప్పే మాటలు అంత తీయగా ఉంటాయి, ఆ మాటలకు మనం పడిపోతాం. ఆ తీయటి మాటలకు మనం పడిపోకూడదు. మనం ఏం చేయాలండి? మనం వారి యొక్క జీవితాన్ని చూడాలి. మనం చూసినట్లయితే బివేర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ హూ కమ్ టు యూ ఇన్ షీప్స్ క్లోదింగ్ బట్ ఇన్వర్డ్లీ దే ఆర్ రెవెనస్ వోల్స్. యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. హౌ విల్ యూ నో ఎ ఫాల్స్ ప్రాఫిట్? ఒక అబద్ధ ప్రవక్తను ఎలా తెలుసుకుంటాం? బై దేర్ ఫ్రూట్స్. వారి ఫలమును బట్టి, వారి జీవితాన్ని బట్టి తెలుసుకుంటాం. వారి జీవితం సరిగ్గా లేకపోతే వారు ఎంత గొప్ప ప్రసంగికుడైనా కానీ డోంట్ బిలీవ్ దెమ్ టు బి ఏ గుడ్ ప్రాఫిట్. వారు ఎప్పుడు కూడా మంచి ప్రవక్తగా నమ్మొద్దండి. దే ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్. వారు అబద్ధ ప్రవక్తలు. ఇఫ్ దర్ లైఫ్ ఈజ్ నాట్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రూట్ ఇన్ దర్ లైఫ్, వారి జీవితంలో ఫలము లేకపోతే ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, దేవునిది వచ్చింది కాదు. The best example we can take is from the Bible is Balaam. బిలాము గురించి ఆలోచించినట్టయితే, బిలాం ఏం చేశాడు? ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, బట్ వెన్ హీ సా సమ్ బెనిఫిట్, ఆయనకు మేలు చూసినప్పుడు, ఆయనకు లాభం చూసుకున్నప్పుడు ఏం చేశాడండి? ఆయన దేవుని పక్షం కాకుండా వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి సిద్ధపడ్డాడు వెంటనే. వై డిడ్ హీ డూ దట్? ఆయన ఎందుకు జరిగించాడు? బికాజ్ హీ సా సమ్ బెనిఫిట్. దెర్ వాజ్ నో ఫ్రూట్ ఇన్ హిమ్. అందుకే ప్రవచించడం వెళ్తున్నప్పుడు ఆ గాడిదతో దేవుడు మాట్లాడారు. ఈ ప్రవక్త కళ్ళు తెరిపించడానికి దేవుడు మరి గాడిదను ఉపయోగించుకున్నాడు. అందుకే కొన్నిసార్లు మరి కొంతమంది చాలా చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉంటారు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళకంటే కొన్నిసార్లు వాళ్ళ జీవితం సరిగ్గా లేకపోతే వారికంటే కూడా గాడిద లాంటి, అంటే చాలా మరి హీనస్థితిలో గుర్తింపు లేనటువంటి దైవ సేవకులు, మరి దేవుని పట్ల జీవిస్తున్నటువంటి ఆ దైవ సేవకుల మాట ప్రవచన పూర్వకమైన మాటగా ఉంటుంది. సో డోంట్ రన్ ఆఫ్టర్ దోస్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఆ అబద్ధ ప్రవక్తలు కనుక పరిగెత్తకండి. వాళ్ళు బాగా మాటలు చెప్తారు. వాళ్ళు దే ఆర్ వెరీ 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 ఎలోక్వెంట్ స్పీకర్స్. వారు చాలా చాలా మాటలు చెప్తారు. వాళ్ళు ఇచ్చకపు మాటలు బాగా చెప్తారు. వాళ్ళు మాటలు చెప్పడం కాదు మనకు కావాల్సింది, లైఫ్ చూపించాలి, ఫలము చూపించాలి. అప్పుడే మనం ప్రవక్తగా పిలువబడతాం. నెంబర్ 2, ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ అ ఫాల్స్ ప్రాఫిట్, హిస్ మోటివ్ ఈజ్ టు డిసీవ్ ద పీపుల్. ప్రజలను మోసపరచడమే ఆయన ఉద్దేశం. నువ్వు మోసపోతున్నట్టు జాగ్రత్తగా గమనించండి. నిన్ను అదే అయిపోతావు ఇదే అయిపోతావు అని తీస్తే దానికి చంకలు గుద్దుకోకండి, దాన్ని బట్టి సంతోషపడిపోకండి. సీ దేర్ లైఫ్, వారి జీవితాన్ని చూడండి. If real prophet is a real servant of his visiting your house or visiting you or leading you, definitely he will lift you up. ఆయన తప్పకుండా నేను పైకి లేవనెత్తారు. He will definitely speak a word from God. దేవుని నుంచి మాట ఇస్తాడు. ఆ మాట మీ హృదయం లోతుల్లోకి వెళ్ళిపోతుంది. మీ హృదయం లోతులోకి వెళ్ళిపోద్ది ఆ మాట. మిమ్మల్ని ఇన్స్టెంట్గా మిమ్మల్ని బలపరుస్తుంది ఆ మాట. మిమ్మల్ని వెంటనే ఆ మాట బలపరుస్తుంది. కాబట్టి అటువంటి మాట కోసం మనం ఎదురు చూడాలి. అదేవిధంగా మూడో ప్రాముఖ్యమైన మాట, మనకు సమయభావం ఉంది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ మనకు సమయభావం ఉంది కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంకా షార్ట్కట్గా చెప్తున్నాను. ఇంకా లోతుగా డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే మరి నేను చాలా లోతైనటువంటి విషయాలు నేను చెప్పగలను. ప్రవక్తల యొక్క జీవితాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నవి, వాళ్ళు ఎలా అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటున్నారో మనం చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. కానీ మనము కొద్దిగా మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా వాటి గురించి చెప్తున్నాం. మూడవది ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దే విల్ షో గ్రేట్ వండర్స్ అండ్ మిరకల్స్ జస్ట్ టు సెడ్యూస్ ద పీపుల్. ప్రజల్ని రెచ్చగొట్టడం కొరకు, వాళ్ళని ఆకర్షించడం కొరకు దే విల్ షో సమ్ వండర్స్ అండ్ సైన్స్. డు నాట్ బీ అట్రాక్టెడ్ by seeing some wonders and miracles, but be attracted by the servant of God's life. ఆ దైవ సేవకుడి యొక్క జీవితానికి అట్రాక్ట్ అవ్వండి. మీరు
అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా ద థర్డ్ థింగ్ దే విల్ డూ, ద ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ డూ ఇస్ he will show signs and wonders. But once again, go back to his life. Once again, see is there any fruit in his life. ఆయన జీవితంలో చెప్తున్నట్లుగా వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎలా ఉందో, ఆయన అంటే వ్యక్తిగతంగా అంటే ఆయన ఫలములు ఎలా ఉన్నాయో మీరు చూడండి. అది చాలా ప్రాముఖ్యమైనది. What is happening in the Christian world today is most of the elect are only falling under the deception. దాంట్లో పడిపోతున్నారు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 2. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను వినండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొని నాశనకరముకు భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడెను. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. వీరు ఎలా ఉంటారని చెప్తున్నాడు ఆయన పేతురు రాసిన 2వ పత్రికలో చూసినట్లయితే. బట్ దేర్ ఆర్ ఆల్సో ఫాల్స్ ప్రాఫిట్స్ అమాంగ్ ద పీపుల్, ఈవెన్ యాజ్ దేర్ విల్ బీ అ ఫాల్స్ టీచర్. అబద్ధ బోధకులు ఉన్నట్లుగా అబద్ధ ప్రవక్తలు కూడా మీ మధ్యలో ఉన్నారు. who will secretly bring in destructive heresies, even denying the Lord who bought them, and bring on themselves swift destruction. And many will follow their destructive ways, because of whom the way of truth will be blasphemed. మరి దేవుని యొక్క ధర్మము సత్యము నిందించబడుతుంది. ఎందుకు అనంటే మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దేర్ డిస్ట్రక్టివ్ వేస్. నాశనకరమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. అది కాదని మనకి దిస్ ఈజ్ ద మనకి దేవుని వాక్యమే మనకి దిస్ ఈజ్ ద మనకి రియల్ అండ్ నిజమైనటువంటి మనకి గుర్తు ఏంటంటే సైన్ ఇస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. వారు ఇచ్చకపు మాటలు చెప్తారు, జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారిని బట్టి. అందుకని యూజ్డ్ ఫెయిన్డ్ వర్డ్స్ అంటే చాలా కొంతమంది చాలా చెప్పాను కదా నేను చెప్పినట్టుగా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా తీయటి మాటలు చెప్తారు వాళ్ళు, కానీ లైఫ్ ఉండదు వాళ్ళ దగ్గర. వారి లైఫ్లో వారి జీవితం లైఫ్ ఉండదు. వాళ్ళు చాలా ఎలోక్వెంట్ స్పీకర్స్, వాళ్ళు చాలా అనర్గళంగా మాట్లాడగలరు. బట్ దెర్ ఇస్ నో లైఫ్. వాళ్ళ జీవితం లేదు వాళ్ళకి. దెర్ ఇస్ నో ఫ్రూట్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో ఫలం లేదు. కాబట్టి వాటికి పడిపోవద్దు. మనం ఫలం చూడాలి. ఆ వ్యక్తి యొక్క దైవజన యొక్క జీవితం చూడాలి. అప్పుడు మనము ఆ మాటల్ని మనం తీసుకోవాలి. కానీ లోకం క్రిస్టియన్ వాళ్ళు అలా లేదండి. క్రిస్టియన్ వాళ్ళు వేరే రూట్లో వెళ్ళిపోతుంది. కానీ మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నట్లుగా మన వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1 వచ్చి చూద్దాం. 1 John chapter 4 verse 1. యోహాను రాసిన మొదటి యోహాను రాసిన 4వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా నేను చాలా తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్ ఇది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలుదేరి విన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించిడి. ఏం చెప్తున్నాడు ఆయన? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1 John chapter 4 verse 1. Beloved, do not believe every spirit, but test the spirits, whether they are of God, because many false prophets have gone out into the world. ఈ లోకంలో ఇప్పుడు ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుడు రాకడానికి ముందు జరిగేటువంటి సూచక్రియ, ఇంకో సూచక్రియ ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలోకి అనేక మంది అబద్ధ ప్రవక్తలు రాబోతున్నారు. ఆల్రెడీ వచ్చేసారు కూడా. వారందరూ కూడా ప్రపంచంలో అంతా కూడా వాళ్ళ రకరకాల ప్రదేశాలు వాళ్ళు తిష్ట వేసుకుని ఉన్నారు. అనేక మందిని దేవుని మార్గం తప్పిస్తూ ఉన్నారు. అనేక మందిని ఇచ్చకపు మాటలు చెప్తూ, లోభకరమైన మాటలు చెప్తూ, అనేక రకమైనటువంటి మరి అనవసరం వ్యర్థమైనటువంటి వాటి విషయాల గురించి మనం చూసినట్లుగా మనము అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నాను. మనం చూసినట్లయితే ది అపోజిల్ కాషన్స్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ది అపోస్తలుడు దేవుని సేవకులు, దేవుని పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు. నాట్ టు బిలీవ్ ది రాంగ్ స్పిరిట్స్, ఫాల్స్ స్పిరిట్స్, తప్పుడు ఆత్మను నమ్మొద్దనట్టు. ఇఫ్ దే ఆర్ ఆఫ్ గాడ్
మనం తప్పకుండా వాటి విషయం దేవుని దగ్గర నుంచి వచ్చినట్లయితే ఆ సమాధానం మనకు ఉంటుంది. దట్ యూ అండ్ ఐ మస్ట్ టెస్ట్ దోస్ స్పిరిట్స్. వాటిని మనం పరీక్షించి తెలుసుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ఇఫ్ యూ ఆస్క్ మీ, దేర్ ఆర్ మెనీ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారండి. ఒక్కసారి వారి గురించి ఇంకా చాలామంది ఉన్నారు, కానీ దేవుని పక్షంగా మాట్లాడినటువంటి కొంతమంది దైవ ప్రవక్తల నుంచి చెప్తాను. శామ్యూయల్ ద ప్రాఫెట్, సమూయేలు ప్రవక్త, గాద్ ప్రాఫెట్, నాతాను ప్రవక్త, అహీజా ప్రవక్త, జెహూ ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, షెమయా ప్రవక్త, ఇద్దో ప్రవక్త, ఓదేదు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎజ్కేల్ ప్రవక్త, దానియేలు ప్రవక్త, హోషియా ప్రవక్త, జోయల్ ప్రవక్త, ఒబద్యా ప్రవక్త, యోనా ప్రవక్త, మీకా, నాహూమ్, హబకుక్, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, అగాబస్. వీళ్ళందరూ కూడా మామూలు ప్రవక్తలు కాదండి. వీళ్ళందరూ కూడా దే స్పోక్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి మాట్లాడారు. దే స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుని పక్షంగా మాట్లాడారు. దేవుని దగ్గర నుంచి మాట్లాడారు, దేవుని పక్షంగా మాట్లాడారు. దే హ్యావ్ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు, రాజీ పడలేదు. వాళ్ళు దేవుని పక్షంగా మాట్లాడారు, దేవుని విషయమై మాట్లాడారు. హెన్స్ బిల్వాడు, దయచేసి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రవచనాన్ని తృణీకరించవద్దు. లెట్స్ నాట్ డిస్పైస్ ద ప్రాఫెసీ. నిజమైన ప్రవచనాన్ని, అబద్ధ ప్రవచనాలు మనం ఎంటర్టైన్ చేయొద్దు. మనం చాలామంది అబద్ధ ప్రవచనం మాత్రం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అది ఎంటర్టైన్మెంట్ కాదండి ప్రవచనం అంటే. ప్రవచనం ప్రాఫెసీ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఇస్ వై పాల్ సేస్ డు నాట్ డిస్పైజ్ ద ప్రాఫెసీ. ప్రవచనాన్ని ఎంత మాత్రము, ఎందుకనంటే ప్రవచనం ద్వారా మనం సిద్ధపరచబడతాం. అది చాలా ప్రాముఖ్యమైనది. హెన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడ విషయంలో సిద్ధపాటులో భాగంగా పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నటువంటి మాటలను ఈ వారం మనం ధ్యానం చేసి ఇంకొక 3 మాటలు ఏంటంటే మరి చెప్తున్నాడు. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ టు గాడ్. దేవునికి ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో అన్ని సమయంలో కృతజ్ఞత చెల్లించండి. అది దేవుని చిత్తం. అంటే దేవుని రాకడ విషయంలో కూడా దేవుడు అడుగుతాడు నన్ను, ఏమయ్యా నీకు ఇన్ని కార్యాలు జరిగించిన ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా? ప్రభా నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అడిగితే ప్రభు అడుగుతారు, నీకు ఎన్ని కార్యాలు జరిగించాను, ఎన్నిసార్లు నిన్ను కాపాడాను, ఎన్నిసార్లు నీకు సమకూర్చాను, నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా? చెల్లించలేదు. కాబట్టి దేవుడు అడుగుతాడండి. కాబట్టి మేము కృతజ్ఞత చెల్లించాలి. రెండవదిగా ఆత్మను ఆర్పేయగడే. పరిశుద్ధాత్మను ఆర్పేస్తే ఆటోమేటిక్గా శరీరమే లోపల. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ లేదంటే శరీరమే ఉంది. శరీరం ఉందంటే మనల్ని నరకం వైపు నాశనం తీసుకెళ్ళిపోద్ది. దేవుని ఆత్మ ఉందనుకోండి మనల్ని మరి నిత్య జీవం వైపు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ నేను బలపరుస్తాడు, ప్రేరేపిస్తాడు, నేను తాజాపరుస్తాడు, రకరకాలైన కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను దేవుని యొక్క దినము కొరకు పరిశుద్ధాత్మ ముద్రింపబడి ఉండాలి. మూడవదిగా డు నాట్ డిస్పైజ్ ద ప్రాఫెసీ. ప్రవచనాన్ని ఎప్పుడు కూడా నీవు తృణీకరించవద్దు. ఎప్పుడు కూడా ప్రవచనాన్ని ప్రక్కన పెట్టవద్దు. ప్రవచనం అనేది మనకు కావాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రవచనపూర్వకమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రవచనపూర్వకమైన దినాల్లో మనం కదులుతుంది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరొకసారి ఈ మాటలు మనందరినీ మరి ఈ మాటలతో దేవుడు మన హృదయాన్ని తాకినందుకు, మరి దేవుడు మన హృదయాల్ని నింపి ఉన్నాడని నమ్ముతున్నాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, మిమ్మల్ని బలపరిచాలని నమ్ముతున్నాను. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుని గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, అన్ని విషయాల్లో మీ కృతజ్ఞత కలిగి ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. ఇది యేసుక్రీస్తు ప్రభులో దేవుని చిత్తమైందని మీరు మాతో మరొకసారి మాట్లాడినందుకు మేము అన్ని విషయాల్లో మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ప్రతి మంచి ఈవిని బట్టి, మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈవుల్ని బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన బిజినెస్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన సంఘమును బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మరి దినమును బట్టి మీ కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో. ప్రభా, మరి ఇంకా మా ప్రియులందరూ కూడా మేమందరం కూడా ప్రతి సమయంలో మీ కృతజ్ఞత చెల్లించుదాం గాక. అదేవిధంగా ప్రభా, మరి పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మేము దుఃఖపరచుకుందాం గాక.
పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లయితే మేము వెంటనే శరీర కార్యాలు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాం. శరీర కార్యాలు నా జీవితంలో మా జీవితం నెరవేర్పు జరగకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ నిరంతరం మా జీవితంలో ఉండాలి, మమ్మల్ని నడిపించాలని మరొకసారి మేము ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నడిపించండి, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని బలపరచండి, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించండి, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని తాజాపరచండి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఆలోచన చెప్పండి అని మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా గృహాల్లోకి రండి, ఈ సమయంలో మమ్మల్ని నడిపించండి, నిరంతరం మీ కృపలో మీ నడిపింపులో మమ్మల్ని ఉంచమని మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మూడోదిగా మేము ప్రవచనాన్ని ఎప్పుడు కూడా మేము తృణీకరించుకుందాం గాక, ప్రవచనంలో మేము కదులుదాం గాక, మేము ప్రవచన పూర్వకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం గాక, ప్రవచన పూర్వకమైన దినాల్లో మేము కదులుదాం గాక, ప్రవచన పూర్వకమైనటువంటి మరి అటువంటి ఆలోచనలతో మేము ముందుకు వెళ్దాం గాక, మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా మేము తిరిగి కలుసుకునే పర్యంతము మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరచండి. మీ కృపా కనికరం మెండుగా కృమణించడం ప్రార్థిస్తూ సమస్త మహిమను ఘనతను ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.